దేశవ్యాప్తంగా భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ, ఏపీలో పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోనూ భూకంపం వచ్చింది. మహారాష్ట్రలో సిర్వంచ, అహేరి, గడ్చిరోలి, చంద్రపూర్లో భూమి కంపించగా ఛత్తీస్గఢ్లో సుకుమా, బీజాపూర్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక తెలంగాణలో అయితే వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అలాగే నార్సింగి, అంబర్పేట్, రెహమత్ నగర్లోనూ భూ కంపనాలు వచ్చాయి. రాజేంద్ర నగర్లో అయితే 3 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, BHEL ప్రాంతాల్లోని పలు చోట్ల భూకంపం వచ్చింది. ఇక ములుగు కేంద్రంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. రంగారెడ్డి జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో భూమి 2 సెకండ్ల పాటు కంపించింది. అలాగే హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పలు చోట్ల భూమి కంపించింది. విజయవాడలో 2 సెకండ్ల పాటు భూమి కంపించగా ఏలూరులో 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటు ఇళ్లు, భవనాలు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు. జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే ఎన్టీఆర్, జంగారెడ్డిగూడెంలోనూ భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సెవెన్ 27కి ములుగు దగ్గర గోదావరి రీజియన్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. సో అది చాలామంది ఫీల్ అయ్యారు. హైదరాబాద్లో కూడా ఫీల్ అయ్యారని హెల్త్ రిపోర్ట్లు వస్తున్నాయి. సో ఇది 5 మ్యాగ్నిట్యూడ్గా ఇన్స్ట్రుమెంట్ మీద రికార్డ్ అయింది. సో ఈ 5 మ్యాగ్నిట్యూడ్ అనేది ఇది నార్మలే. సో ఈ పర్టికులర్ రీజియన్ జోన్ 3లో వస్తుంది కాబట్టి 6 వరకు మ్యాగ్నిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతకుముందు కూడా ఇక్కడ ఆల్రెడీ దగ్గరలో మెడ్చల్ కానీ 83లో, నెక్స్ట్ 1969లో భద్రాచలం 5.7 ఎర్త్క్వేక్ కానీ ఇదే రీజియన్లో గోదావరి రీజియన్లోనే వచ్చింది. సో గోదావరి అనేది ఎర్త్క్వేక్ జోన్ 3లో ఉంది కాబట్టి ఇంతవరకు మనం ఎర్త్క్వేక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఫెల్ట్ రిపోర్ట్స్, అంటే అవి ఆ వేవ్స్ పోతున్నప్పుడు వీళ్ళు ఫీల్ అయింది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఎర్త్క్వేక్స్ ఏం లేవు. అదే ఎర్త్క్వేక్ వేవ్స్ ఇక్కడ ఫీల్ అయ్యారు అన్నమాట ఈరోజు.